తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో వరుసగా మావోయిస్టుల లొంగుబాటు జరుగుతుంది. ఆపరేషన్ కగార్ పేరుతో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ రోజు రోజుకు ఎదురు దెబ్బలు తగులుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 12 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై 1,19,00,000 రివార్డు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఏడాది మార్చి నుంచి మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ ను ముమ్మరం చేశాయి. దీంతో ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు 144 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందగా 560 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయని కూడా చెప్పవచ్చు. మనం చూస్తున్నాం, ఒకవైపు ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోతున్నారు, మరోపక్క లొంగుబాటు కొనసాగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మొత్తంగా లొంగుబాటు ఒక పక్క, ఎన్కౌంటర్ లో పరంపర మరోపక్క కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఛత్తీస్గఢ్ కి సంబంధించి బీజాపూర్ లో 41 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. లొంగిపోయినటువంటి మావోయిస్టులు కూడా కీలకమైనటువంటి నేతలు కూడా ఉన్నట్టుగా నేతలు పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా 1,90,00,000 పైన రివార్డు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇంకొక రకంగా చూస్తే ఇటీవల కాలంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ దండకార్యాలయ స్పెషల్ జోనల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఇడ్మా స్పెషల్ గా ఆయన చావుకు కారణం ఎన్కౌంటర్ కి సంబంధించిన కారణాలకు అనేకమైన విమర్శలు కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఛత్తీస్గఢ్ కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కుంజా మనీష్ కుమార్ కూడా సంచలనాత్మకమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి విమర్శల జల్లు కురిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇడ్మా మృతికి సంబంధించి ఛత్తీస్గఢ్ లో కేవలం వారి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు, అంటే తెలుగు రాష్ట్రాలకు తెలుగు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా స్పెషల్ కి మొత్తం గిరిజనులకు సంబంధించినటువంటి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ పోరులో భాగంగానే ఇడ్మాను ఆంధ్రాకు తరలించారు. ఆంధ్రాకు తరలించి లీక్ ఇచ్చారని చెప్పేసి అతని మరణానికి వెనుక, ఇంకా ఎన్కౌంటర్ కి సంబంధించినటువంటి వెనుక దేవ్జీ ఉన్నాడని చెప్పేసి, తిరుపతి కూడా ఉన్నాడని చెప్పేసి కూడా ఎమ్మెల్యే విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సైదులు, ఇంతవరకు ఎంతమంది మావోయిస్టులు లొంగుబాటు జరిగింది ఈ ఆపరేషన్ కగార్ అనంతరం తర్వాత? మొత్తంగా చూసుకుంటే దాదాపుగా ఈ 11 నెలల కాలంలో మొత్తం కూడా 320 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇప్పటి వరకు 540 మంది పైగా కూడా లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరి కొద్ది మంది కూడా ఘర్ వాపస్ స్కీమ్ కింద మావోయిస్టులు అందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవాలని కూడా అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా వారందరూ కూడా రివార్డులతో పాటు వరకు జనజీవన స్రవంతికి సంబంధించినప్పుడు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం కూడా హామీ ఇచ్చిన పరిస్థితుల్లో పెద్ద ఎత్తున అటు మనం చూసాం. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లాంటి పెద్ద పెద్ద నేతలు కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. వారితో పాటుగా ఇప్పుడు చూసుకున్నట్లు ఛత్తీస్గఢ్ కి సంబంధించి దండకార్యానికి సంబంధించినటువంటి బస్తర్ కావచ్చు, బీజర్ కావచ్చు, అబుజ్మడ్ కి సంబంధించిన ప్రధానమైనటువంటి కీలకమైన నేతలు కూడా లొంగుబాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలకమైన ఇప్పుడు ఒకవైపు దండకార్యానికి సంబంధించి కావచ్చు, హిట్మా ఎన్కౌంటర్ పైన పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా హిట్మాకు మద్దతుగా పెద్ద ఎత్తున కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎమ్మెల్యే కుంజా మనీష్ కుమార్ చేసిన ఆరోపణలో మాత్రం దేవ్జీ, తిరుపతి ఇద్దరు ఉన్నారు, హిట్మా వెనుక సమాచారం ఇచ్చి అతను ఎన్కౌంటర్ చేశారని కూడా విమర్శల పరంపర అయితే కొనసాగుతుంది. మొత్తంగా మావోయిస్టు పార్టీ వరుస ఎదురు దెబ్బలు కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ సైదులు.